ఉస్మానియా విద్యార్థి నేత పిహెచ్డి స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి మీద చాలా అపోహలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? రీసెంట్గా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. గెలవము అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చేసింది. ఏ సర్వేలు చూసినా, ఎన్ని రకాల సర్వేలు చేయించినా, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు ఎవ్వరు చెప్పినా కూడా మనం గెలవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు, దాదాపుగా 50,000 ఓట్లతో ఓడిపోతుందని వాళ్ళు క్లారిటీ ఇచ్చేసేసరికి ఇక రేవంత్ రెడ్డి అనేటోనికి ఫ్రస్ట్రేషన్ పీక్లో పోయి ఏం మాట్లాడాలో తెలుతలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంత ఫ్రస్ట్రేట్ కావడానికి రీజన్ ఏమున్నది అని అంటే, ఎమ్మెల్యే కాదు, ఆయన నిలబడ్డట్టు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇన్ని రోజులు కాళ్ళకి బల్పం కట్టినట్టు ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా తిరగలే. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు తిరుగుతుండు అని అంటే అప్పటికే అర్థమైపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. ఇవాళ కొత్త దుకాణం పట్టుకొచ్చారు ఒకటి, సునీతమ్మ గారు ఆమె భార్య కాదు అది అని చెప్పేసి. స్వయాన ఆమెకు పెళ్ళయింది, పెళ్లి చేసింది కూడా మాగంటి గారి అమ్మగారే చేసిర్రు పెళ్ళి. ఇవన్నీ మీరు చూడండి, పెళ్లి ఫోటో ఇది పెళ్లి ఫోటో. ఎట్ ద సేమ్ టైం ఇగో ఈడ కేక్ కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాగంటి గారి అమ్మగారు ఉన్నారు, ఇక్కడ కూడా పెళ్లిలో కూడా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఇవాళ ఏదో చేసి వాళ్ళకి ఏదో మొత్తం పూసి ఏదో చెప్పి ఆమెతోటి ఏదో తప్పు చెప్పించాలని చూస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఇది కరెక్టా? రాజకీయం చేయాలనుకుంటే డైరెక్ట్గా కేటీఆర్ గారితో లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో ఢీకొనాలి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారా? ఎవరైనా చేస్తారా అండి? ఏదో పట్టుకొచ్చి ఏదో చేసి ఆయన కొడుకు ఉన్నాడని చెప్పేసి, ఇప్పుడు కొడుకుంటే వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోవాలి కదా మాగంటి అని, మరి ఆయన పేరు మాగంటి లేదు. ఇవన్నీ ఏదో క్రియేట్ చేసి ఇవాళ జనాలను అయోమయంలో పెట్టి ఇవాళ ఏదో వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విఘ్నులన్న, వాళ్ళు తెలివి కల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తారు. తల్లి కూడా చెప్తా ఉంది, కేటీఆర్ కలవలేయలేదు నన్ను, ఆ సమయంలో నా కొడుకుని చూడనీయలేదు అన్నట్టు కూడా మాగంటి తల్లి కూడా చెప్తా ఉంది అన్న. ఇదే మీ మిర్రర్ టీవీ లైవ్లో చూడండి ఒకసారి. మిర్రర్ టీవీకి సంబంధించిన మీరు లైవ్లో చూడండి. మాగంటి గారు చనిపోయినది ఎట్ ద సేమ్ టైము ఆ రోజు దాన సంస్కరణలకు పోయేటప్పుడు ఆ విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్లో చూడండి వాళ్ళ తల్లిగారు ఉన్నారా లేరా అనేది మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆమె ఉన్నారు, ఆవిడ గారు ఆడున్నారు, అదంతా ఉత్తకద్దన్న. వీళ్ళు ఏదో క్రియేట్ చేసి ఆమెతో ఏదో చేపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇదంతా డ్రామాలో భాగంగా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి 100% రేవంత్ రెడ్డి కదా. వాడు చేసేదే ఆ రాజకీయాలన్న, వాడు చేసేదే ఆ రాజకీయాలు. కాబట్టి అట్లా అనుకోవడం మనం 100% అది. ఎందుకంటే నిన్న ఆమె మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా దాని వెనకాల కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. అవన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళే చేపిస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు అనేది జనాలకు కూడా తెలిసిపోయిందన్న. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నది, రేపటికి లాస్ట్ అవుతుంది ఎన్నికల ప్రచార సరళి. దాని తర్వాత మీరు చూడండి 11వ తారీఖు నాడు ఏమంటే మామూలుగా కాదు, ఇక జనాలు సైలెంట్ ఓటింగ్ తోటి ఉన్నారు. చూసి గుద్దుతారు వీళ్ళను. ఉద్యోగస్తులను కూడా బెదిరిస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఉండాలా, మిమ్మల్ని తీసేయాలా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా ఏరా అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి రాజకీయాలు చేస్తే, ఇలాంటి లత్కోర్ రాజకీయాలు కాదు. మంచి చేసినా నాకు ఓటేయండి, ఇంకా మంచి చేస్తా అని చెప్పాలి. కానీ బెదిరిచ్చుడు, బీఆర్ఎస్కి గెలిస్తే మీకు సంబంధించిన అన్ని బీకేస్తాము, ఉద్యోగాలు బీకేస్తాము, అవన్నీ బీకేస్తామని అంటే అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. డబ్బులు పంచుతున్నారని సమాచారం అంతా నిన్న మీ బీఆర్ఎస్ నాయకుల ఇంట్లో తనిఖీలు కూడా జరిగాయి. ఇప్పుడు మా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో వాడి పడేసినటువంటి అండర్వేర్లు, బనియన్లు, టీషర్ట్లు దొరికినాయి. కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకి మరి మీడియా ఎందుకు పంపలేదన్న వాళ్ళు? కాంగ్రెస్ ఇదే ఎర్రగడ్డలో కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఇళ్లల్లో పైసలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకే తెలిసిందంట. ఎవరికి? వాళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలిసిందంట, అది తెలిసిందని అని అన్నారు. మరి ఆ లోపలికి విజువల్స్ ఏమొచ్చినాయి ఏందని తెలియదు అన్న. ఇవాళ కూడా ఇంతకుముందు నేను ఒక సోషల్ మీడియాలో చూస్తానా, పైసలు కట్టలు పంచుతూ ఉన్నారు వాళ్ళు. మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎడబన్నది, ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఎడబన్నది అర్థమైతలేదు. ఇవాళ రేవంత్ రెడ్డికి జేబు సంస్థలుగా మారినాయి తప్ప ఈ ప్రజలకు ఏదో మంచి చేస్తాయని మాత్రం లేదు. ఇవాళ స్వయాన రేవంత్ రెడ్డి హోంమంత్రి ఉన్నాడు కాబట్టి ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిండని అర్థమవుతా ఉన్నది. కాకపోతే ఏం చేస్తారన్న? ఏం చేస్తారు? ఈవీఎంల దగ్గరికి పోయి మాత్రము ఓటైతే ఏపీయలేరు కదా. ఈవీఎంల దగ్గరికి పోయి అయితే ఓటైతే ఏపీయలేరు కదా. జనాల మనసు ఇప్పుడు నాకు సంబంధించిన ఒక సమాచారం ఏంది అని అంటే 300 బూతులల్లా
ప్రతి బూత్కి 100 ఓట్లు మనం రిగ్గింగ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని 30,000 ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. 100కు 200% మాకు అందిన సమాచారం అది. అందులో భాగంగానే మాకు సంబంధించిన ఎంపీల బృందము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసిర్రు. మాకు ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ని ఇవ్వండి, సీసీ కెమెరాలు పెట్టండి, అది పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మరి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాలి. అందులో భాగంగానే మా పార్టీ కూడా అప్రమత్తమై మాకు సంబంధించిన టీంలను మేము అక్కడక్కడ పెట్టుకుంటాము, మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండి ఇలాంటి చిల్లర వేషాలు ఎందుకు వేయాలి? ఇలాంటి చిల్లర వేషాలు ఎందుకు? ఇప్పటికే నువ్వు నైతికంగా ఓడిపోయినావని మాట్లాడుతున్నావు, ఒప్పుకుంటున్నావు కదా, రెఫరెండం అని చెప్తున్నావు కదా. ఇలా ఓడిపోతే రేపటి రోజున ఏం తప్పు చేసినామని మేము రెక్టిఫై చేసుకుంటామని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. మరి ఈ అంత దరిద్రపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రిగ్గింగ్ లాంటివి జరిగితే మాత్రము దాన్ని ఎట్లా చూస్తామనేది తర్వాత మనం చూద్దాం. అన్న ఫైనల్గా రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం 50,000 ఓట్లతో గెలుస్తుంది. ఇవాళ కేటీఆర్ రోడ్ షో ఉండబోతా ఉంది సాయంత్రం 7 గంటలకు సంబంధించి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది? చివరి రోజు అనుకుంటే ఇవాళ రోడ్ షో, ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ప్రజలు అయితే ఓన్గా తండోపతండాలు వస్తున్నారన్న. ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు పైసలు ఇచ్చి పిలుచుకుంటున్నారు. మా దగ్గర కేసీఆర్ సార్ని మిస్ అవుతున్నాం, కేటీఆర్ గారిని మిస్ అవుతున్నాం, వారి పరిపాలన మిస్ అవుతున్నాం అని చెప్పి తండోపతండాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. డైలీ చూస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. ఈ ప్రజల్ని బట్టి వారు స్వచ్ఛంగా వచ్చేదాన్ని బట్టి మా గెలుపు అనేది అప్పుడే ఫైనల్ అయిపోయింది. బట్ కాకపోతే కంపల్సరీ ప్రచారం అనేది దీంట్లో ఒక భాగం కాబట్టి ప్రచారం చేస్తూ ఉన్నాం అన్న. ప్రచారం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ముస్లింలకి గౌరవం ఉందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు ఒక ముస్లిం సోదరుడుగా? అలా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మొన్న ఒక మీటింగ్లో కాంగ్రెస్ రైతోయి మళ్ళీ సెకండ్ డే ఏమన్నాడు, కాంగ్రెస్ ముసల్మాన్ రైతోయి కాంగ్రెస్ అని సెకండ్ డే షేక్పేట్లో మాట మార్చాడు. ఇవన్న రేవంత్ రెడ్డి నిన్న మొన్న అధికారం కోసం అది పేమెంట్ సీటు, ఆయన పైసలు ఇచ్చి కొనుక్కునే సీటు. ముస్లిమ్స్ వాళ్ళ చరిత్ర ఉంది. దాదాపు 800 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ముస్లింలు. భారతదేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలన చేసిన ముస్లింల చరిత్ర ఉన్నది. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకోండి, ఇప్పుడు ఒక ఉస్మానియా కావచ్చు, ఒక మన చార్మినార్ కావచ్చు, ఇవన్నీ ఆ కాలంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఏం 40-50 సంవత్సరాల పార్టీ. ఆ పార్టీ ఆయన నిన్న మొన్న కొత్తగా వచ్చిన బిచ్చగాడు, ఆయన నిన్న మొన్న వచ్చిన కొత్త బిచ్చగాడు పొద్దుడు కూడా సంథింగ్ సామెత ఉంది కదా, ఆ విధంగా ఆయనకి ఏం తెలియదు, బేసిక్ నాలెడ్జ్ బి లేదు ఆయనకి. ముస్లింలు ఏంటంటే మొన్న రీసెంట్గా కొన్ని సర్వే సంస్థలు ఏం చేసినాయంటే మొత్తం మైనార్టీ వన్ సైడ్ బీఆర్ఎస్కే మద్దతు అని చెప్పేసి వాళ్ళు వైరల్ చేయబట్టి ఈయన కొంచెం దిమాగ్ సర్కాయించి ఏమైపోయింది, ఇక నోటికి ఎట్లా వచ్చింది అట్లా ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు. అట్లా ఈ రూట్లో ఆయన ముస్లింలు ఉంటేనే ఉంది అని చెప్పేసి అన్నాడు. కానీ తర్వాత ఆయనకి ఇతను క్షమాపణ అడుక్కున్నాడు. తర్వాత లోపల వాళ్ళ క్యాడర్ కూడా పోయి ఏదో తప్పు అయిపోయింది అన్నారు. ఇప్పుడు నిన్న ఫ్రైడే ప్రేయర్స్లో చూడండి, మా ముస్లిమ్స్ ఇమామ్లు ఉంటారు కదా, ప్రతి ఫ్రైడే ప్రతి మస్జిద్లో వాళ్ళు స్వచ్ఛందంగా ముస్లిమ్స్ ఇట్లా అనేటువంటి వీరికి బుద్ధి చెప్పాలి మీరు ఇప్పుడు అని చెప్పేసి ప్రతి మస్జిద్లలో ఈ విధంగా చేశారు. ఎందుకంటే ముస్లిమ్స్ అనేది మన ఏం చేసిండు, ఒక రూట్లో తీసుకుందాం. సరే ముస్లిం అయితే కాంగ్రెస్